సువర్ణరేఖ సుందరి. हाँ सर, हमारा बगीचे के बारे में भी बताएगा ना। हाँ सर, हिमाचल में बताते हो ना। इसलिए ये है गोला. నర్సరీ నుంచి వచ్చేటప్పుడు తప్పు చేస్తారు అది. ఒక్కొక్క చెట్టు వచ్చేస్తుంది కదా సార్. బాగానే ఉండలేదు. నీకేం రిమార్క్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్, మంగు మచ్చ మరక దోమ ఏం లేదు, నీట్గా ఉంది. నీట్గా ఉంది కదా కాయ? నీట్గా ఉంది సార్. మాది తోట అమ్మాలనుకుంటున్నాం. ఏది భూమియా సార్? భూమి. ఎందుకు సార్? ఎందుకు నేనే చేయాలా, ఎన్నాళ్ళని చేద్దు బాయ్. అవును, అది కూడా వాస్తవమే సార్. అవును, అది కూడా వాస్తవమే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ ఉంటే సరే, వాళ్ళు ఇట్లా అన్నారు, మనం ఉండి చెప్తా అంటే ఇట్లా అని చేస్తారు. అవును, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏం చేయాలో చెప్పు. ఏం చేయలేం. ఎవరికైనా కౌలుకి ఇచ్చేయాలి సార్. కౌలుకా? ఎందుకు అమ్మేద్దాం, హైదరాబాద్కి వస్తా. మా సార్తో మాట్లాడిపిస్తా సార్ మీకు ఇది అయిపోయినాక. రఘురామ్ రెడ్డి సార్ అని కొంటాడు ఆయన. ఏమో తెలియదు, కానీ ఎట్లనే మీరు ఎట్లా ఫ్రీ మాట్లాడుతున్నారో ఆయన కూడా అట్లనే ఫ్రీ మాట్లాడతాడు. అట్లా ఏముండవు, డబ్బులు ఉన్నాయని ఇట్లా భూమి ఉంది అని అట్లా మంచిగా మాట్లాడతాడు. ఇంకా ఇది కాక ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ సార్, అక్కడ కూడా 65 ఎకరాలు ఉంది. అది ఖాళీ పెట్టినామంతా చేయలేము లేని. కష్టం కూడా ఉంటుంది కదా సార్ దీని ఎంత. तो और एक साल ये बिक्री नहीं हो जाएंगे तो हम भी एप्पल डालेगा आपका दोस्त को. हाँ सर. ఈ కాపు బాగా వస్తుంది సువర్ణరేఖ. అవును సార్. ఇది आसिफ भाई, हाँ सर, ये साइज लो कट చేసి आचार के लिए आचार लगाएंगे तो सबसे बेहतरीन आचार बनेगा. ఇదా సార్? ఆచార్ వైజాగ్ సైడ్ చేస్తారు. ఇదే వెరైటీ. ఇది మా దగ్గర జలాల్ అని ఉంటుంది సార్. కాయ జలాల్లో పెడతారు. బాగుంటుంది కదా ఆచార్. తెల్ల గులాబీ ఉంటుంది కదా సార్, తెల్ల గులాబీలో పెడతారు మా దగ్గర పచ్చడి అయితే. జలాలు చూసాను. బాగుంటుంది సార్. ఇది కూడా ఎర్రగా వస్తుంది, సైజ్ ఎర్రగా సైజ్ ఉంటుంది.